కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో చాలా మంది కూడా మనం చిన్న చిన్న ఐడియాస్ చెప్పినప్పటికీ కొంచెం పెద్ద రేంజ్ లో కూడా మేము వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి ఇండస్ట్రీ వైపు పెద్దగా ఒక యూనిట్ పెట్టి దాని నుంచి నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం. ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నాం, బట్ మాకు ఈ ఐడియా బాగుంటుంది, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి మేము పెడితే ఆ బిజినెస్లో ప్రాఫిట్ చూడగలమా అనుకునే వాళ్ళకి మీరు చెప్పే బిజినెస్ ఐడియా ఏంటి మేడం? సో ఇప్పటి వరకు చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ అడిగారు. సో ఇవాళ పెద్ద ప్లానే చేశారు మీరు. ఎస్ మేడం, మన ప్రేక్షకులు కూడా కొంచెం ముందుకెళ్ళాలి, ఇంకొంచెం ధనం. అబ్సల్యూట్లీ సిరి గారు. సో జస్ట్ ఎంఎస్ఎంఈ వరకా అంటే కాదండి, పెద్ద పెట్టుబడులు కూడా పెట్టచ్చు మీరు. వీఆర్ రెడీ టు సపోర్ట్ యూ అండ్ గైడెన్స్ కూడా కంప్లీట్గా ఇస్తాము. సో పీవీసీ పైప్ బిజినెస్ సిరి గారు. పీవీసీ పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది దీని మార్కెట్ ఎంత ఉందంటే $6.3 బిలియన్ ఉందన్నమాట. సో అసలు ఎప్పటికీ మీరు చూడండి, ఏదో ఒక కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది అండ్ రిపేర్స్ చేస్తూనే ఉంటారు. సో పీవీసీ పైప్స్ అనేది చాలా చాలా ఇప్పుడు అంటే ఫర్దర్ మార్కెట్లో ఫ్యూచర్లో కానివ్వండి, ప్రజెంట్ చాలా చాలా మంచిగా ట్రెండీగా నడిచే బిజినెస్ అన్నమాట. సో ఎనీ సీజన్ బిజినెస్ ఇది. ఎక్కడైనా సరే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా చాలా ఇంపార్టెంట్ పీవీసీ పైప్స్ అనేది. సో దీని క్వాలిటీ అండ్ క్వాంటిటీని బట్టి మనకు డిమాండ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సిరి గారు. సో దీనికి మషనరీ కానివ్వండి, కాస్టింగ్ కానివ్వండి, రా మెటీరియల్ అండ్ తర్వాత సబ్సిడీస్ అండ్ తర్వాత వచ్చేసి మార్కెటింగ్ ఎలా అని ఒక్కసారి గమనిద్దాం. సో మషనరీ ఎలా కొనొచ్చు అంటే ఇండియన్ మార్ట్ త్రూ కొనొచ్చు అనమాట. సో మషనరీ కూడా ఎంత ఇన్వెస్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే అప్ టు ఒక 12 lakhs నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ 12 lakhs త్రూ మీరు చిన్న చిన్నగా పెట్టచ్చు. పెట్టుబడి ఎక్కువ పెడుతున్నారు అంటే చాలా అంటే ఫ్రీక్వెంట్గా ఇంకా బల్క్ క్వాంటిటీలో కావాలి మీకు పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇంకా ఎంత పెట్టుబడి మీరు పెట్టగలరో అంతగా మీరు మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో మెషినరీ ఇండియన్ మార్ట్లో అవైలబుల్ ఉంది. అండ్ లైసెన్సెస్ పరంగా చూసుకుంటే మనకు జిఎస్టీ కానివ్వండి అండ్ తర్వాత వచ్చేసి ఎంఎస్ఎంఈ, తర్వాత వచ్చేసి జిఎస్టీ అండ్ కంపెనీ ట్రేడ్ అండ్ ఇవన్నీ లైసెన్సెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి ప్లేస్ ఎంత ఉండాలి అని చూస్తే సిరి గారు అరౌండ్ ఒక 3000 SFT అయినా దీనికి మినిమం అంటాను నేను. సో మీకు విలేజ్లో అండ్ తర్వాత కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్ అనేది సిటీస్లో కూడా అవుట్స్కట్స్లో ఉంటాయి అన్నమాట. సో అక్కడ కూడా మీరు చెయ్యొచ్చు ఈ బిజినెస్. అండ్ తర్వాత కాస్టింగ్, టోటల్ కాస్టింగ్ ఒక బిజినెస్ పీవీసీ బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఎంత అవుతుంది అంటే 25 lakhs టు అరౌండ్ 30 lakhs వరకు కూడా మీకు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చూడొచ్చు మీరు. లైసెన్సెస్ పరంగా వీఆర్ ఆల్రెడీ డిస్కస్డ్. అండ్ సబ్సిడీ ఏమైనా ఉంటుంది అంటే ఎస్, పిఎంఈజీ యోజన అని ఉంది సిరి గారు. సో వీటి త్రూ కూడా మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ త్రూ అండ్ తర్వాత కంప్లీట్ గైడెన్స్ త్రూ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీరు సంప్రదించవచ్చు. సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది స్థాపించవచ్చు. సో అరౌండ్ ఒక 30 to 40 lakhs మనం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాము. ఒక మంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి అనుకునే వాళ్ళకి పీవీసీ బిజినెస్ అనేది నేను సజెస్ట్ చేస్తాను. అండ్ మార్కెటింగ్ విషయానికి వస్తే వీటికి సోషల్ మీడియా ఇవన్నీ చిన్న చిన్న బిజినెసెస్కి చెప్పుకుంటున్నాం కదా. సోషల్ మీడియా ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్, బట్ మేజర్ పార్ట్ ఇక్కడ ఎవరు అంటే డీలర్స్, హోల్సేలర్స్ అండ్ తర్వాత స్టాక్ సెల్లర్స్ అంటారు. సో వీళ్ళందరికీ మీరు కొంచెం పర్సంటేజ్ మార్జిన్ అనేది కేటాయించి స్టార్టింగ్ కాబట్టి మీ బ్రాండ్ సో వెళ్ళేలా మార్కెట్లో చూసుకొని డీలర్స్తో సంప్రదించి, ఇది B2B మార్కెట్, B2C మార్కెట్ కాదు, గమనించాలి, ప్రతి ఒక్కరూ నోట్ డౌన్ చేసుకోవాలి. సో డీలర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ బిజినెస్లో. సో డైరెక్ట్ మీరు ఇక్కడ షాప్స్కి వేస్తున్నారు, సో కస్టమర్కి కాదు. సో యు ఆర్ టార్గెటింగ్ కస్టమర్స్ ఆర్ B2B. సో బిజినెస్ టు బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీరు కస్టమర్కి టార్గెటింగ్ ఇలా పెట్టుకోకండి. సో అండ్ తర్వాత వచ్చేసి మీ క్వాలిటీ రెజిన్. సో రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందంటే రెజిన్ అంటారు సిరి గారు. ఆ క్వాలిటీ కానివ్వండి, క్వాంటిటీ కానివ్వండి, పర్ కిలో ఒక 60 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అది కూడా ఇండియన్ మార్ట్ లో అవైలబుల్ ఉంది, మీరు ఈజీగా మీకు లభిస్తుంది. అండ్ ప్రాసెసింగ్ ఇవన్నీ మీరు
జస్ట్ యూనివర్సిటీ ఆఫ్ యూట్యూబ్ నుంచి చేసి కూడా చేయొచ్చు. అండ్ ఎవరైతే మీకు మెషినరీ సప్లై చేస్తారో వాళ్ళ దగ్గరే రా మెటీరియల్ కూడా దొరుకుతుంది. అండ్ తర్వాత కంప్లీట్ గైడెన్స్. సో ఎలా పైప్ తయారు చేయొచ్చు, 4 ఇంచెస్, 6 ఇంచెస్, 20 ఇంచెస్, సో ఎలాంటి పైప్స్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటున్నారో కంప్లీట్ గైడెన్స్తో పాటు వాళ్ళ డెమో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచే మీరు నేర్చుకొని ఒక మంచిగా పీవీసీ పైప్స్ యూనిట్ అనేది స్థాపించవచ్చు. హాయిగా హ్యాపీగా మంచిగా డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు. సో ఇది B2B మార్కెట్ కాబట్టి మీ ఐడియాలజీ అండ్ తర్వాత వచ్చేసి పేషెన్సీ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లాంగ్ రన్లో ఎవరైతే సస్టైన్ అవ్వాలి అనుకుంటున్నారో వీళ్ళకందరికీ ఇది సూటబుల్ బిజినెస్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అంటే కొద్దిగా మ్యాన్ పవర్ అనేది ఖచ్చితంగా వీటిలో యూజ్ అవుతుంది. సో మ్యాన్ పవర్ అవైలబుల్ ఉన్నారు నాకు, నో ఇష్యూ. అండ్ తర్వాత డబ్బులు కూడా నేను అప్ టు ఒక 40 lakhs వరకు కూడా కేటాయించగలను. అండ్ ల్యాండ్ ఉంది. వీళ్ళకందరికీ ఇది సూటబుల్ బిజినెస్ సిరిగారు, మంచి డిమాండెడ్ బిజినెస్. సో చాలా తక్కువ చూస్తూ ఉంటాం అనమాట బ్రాండ్స్, పీవీసీ బ్రాండ్స్ అనేవి. మీరు గనక ఓన్గా స్టార్ట్ చేస్తే అందులో మంచి ప్రాఫిట్ రేషియో అనేది చూడొచ్చు. ఒక పెద్ద బిజినెస్ అన్నారు కదా మీరు, సో ఆ స్థాయికి వెళ్ళొచ్చు విదిన్ 50 lakhs. సో మరి 50 lakhs బడ్జెట్కి ఇంకా ఏవేవో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు చాలామంది. చెయ్యొచ్చు అంటే చెయ్యొచ్చు అకార్డింగ్ టు యువర్ ఇంట్రెస్ట్, అకార్డింగ్ టు యువర్ స్కిల్. అండ్ తర్వాత వచ్చేసి ఎస్పెషలీ ఎవరైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ తెలుసు, వీళ్ళకి నెట్వర్క్ ఉంది అన్న వాళ్ళకందరికీ ఇది సూటబుల్ బిజినెస్ అనమాట. ల్యాండ్ కొన్నామా, ఓకే, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రిటర్న్. అండ్ తర్వాత వచ్చేసి అవన్నీ ఇన్వెస్ట్మెంట్ పరంగా అవుతుంది, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు. కానీ మీకు ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను నేను. ఏదో ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది స్థాపించాలి అన్న వాళ్ళకి నేను పీవీసీ పైప్స్ బిజినెస్ అనేది సజెస్ట్ చేస్తాను సిరిగారు. ఇది ఎవరైనా చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. ఎస్పెషల్లీ మహిళలు ఇప్పుడు నార్త్ ఇండియాలో చూసుకుంటే మీరు చాలా మంది CEOs కానివ్వండి, ఫౌండర్స్ కానివ్వండి, పెద్ద పెద్ద అంటే క్లాతింగ్ ఇండస్ట్రీ అంటారు కదా, వీళ్ళకందరికీ మహిళలే ఉంటారనమాట. జస్ట్ దే ఆర్ ఆపరేటింగ్ విత్ ద సిస్టమ్. వాళ్ళు మరీ చాలా అందంగా కూడా ఉంటారు, టాలెంటెడ్గా కూడా ఉంటారు. సో ఇది ఎవరైనా చేయొచ్చు, మన తెలుగు వాళ్ళు ఎస్పెషలీ. సో బిజినెస్ ఎక్కువగా ఇంట్రెస్టెడ్ అయ్యి సర్టెన్ కమ్యూనిటీస్ ఉంటాయన్నమాట, వాళ్ళు కేవలం బిజినెస్కే ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇలాంటి వాళ్ళు కూడా మహిళలు ముందుకు రావచ్చు. ఇలాంటి యూనిట్స్ పెట్టి మంచిగా హ్యాపీగా హాయిగా డబ్బులు అనేది చూడొచ్చు మీ బిజినెస్లో. సో ఒక లిమిటేషన్స్గా ఉండకుండా ఒక పెద్ద మొత్తంలో ఈ బిజినెస్ ప్రారంభించాలి. ఎలా మేడం ఫ్రేమ్ వర్క్ కావచ్చు, బిజినెస్ పరంగా ముందుకెళ్ళాలి అంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్, దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటే ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి మీ గైడెన్స్ ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎస్ సిరి గారు, సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలా, పీవీసీ పైప్స్ ఎలా, అండ్ ఇండియన్ మార్ట్ అన్నాం కాబట్టి వీళ్ళు ఆల్రెడీ సర్చ్ అనేది చేసుకోవాలి. ఏ వెబ్సైట్ త్రూ మనకు రెజిన్ కానివ్వండి, ఇంకా రా మెటీరియల్ దొరుకుతాయి, ఇంకా మెషిన్స్ ఎక్కడెక్కడ అనేది మీరు ఆల్రెడీ రీసెర్చ్ చేశాక, గ్రౌండ్ వర్క్ చేశాక నా దగ్గరకు రావాలి. ఎందుకంటే ఏదైనా కూడా బిజినెస్ ఇంట్రెస్టెడ్ అంటే చాలా వరకు అవగాహన లేనిది నేను ఎవరికి సజెస్ట్ చేయను. మీకు కూడా ఎంతవరకు తెలుసు అనేది ఇక్కడ టెస్టింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఒక చిన్న స్మాల్ గ్రౌండ్ వర్క్ అనేది చేసుకొని వస్తే ఐ విల్ ప్రొవైడ్ యూ కంప్లీట్ గైడెన్స్, లైసెన్స్ పరంగా, అండ్ తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్, ఎవ్రీథింగ్ వి విల్ ప్రొవైడ్ సిరి గారు. సో వాళ్ళతో జర్నీ చేసి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అండ్ మార్కెటింగ్ విషయానికి వస్తే డీలర్షిప్ కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్షిప్ కానివ్వండి, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా ఉంటాయి కాబట్టి అవి కూడా సజెస్ట్ చేయగలం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.